జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్వకుంట చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకువచ్చారని, గత 10 సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మహాగణుడు కొనియాడారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ పై నిందలు మోపటం, ఒక మాజీ ముఖ్యమంత్రి అని చూడకుండా మాట్లాడే మాటలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే నీళ్లు కొరత, కరెంటు కొరతతో రైతులు ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని, వాళ్ళు చెప్పిన 6 హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేర్చకపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నదని, మాయమాటలు చెప్పే గెలిచిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్ లో మాకేదో బుద్ధి చెబుతారన్న భయంతో ఇంకా కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం వాటిని అన్నింటినీ ఖండిస్తూ రాబోయే రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మనం ఈ 70వ పుట్టినరోజు చేసుకుంటున్నాం కేసీఆర్ గారిది. ఇదే పుట్టినరోజు కానుకగా మనం పార్లమెంట్ ఎలక్షన్ లో మనం ఘంటాపథంగా ఘన విజయం సాధించి మన నల్లగొండ పార్లమెంట్ కానీ, భువనగిరి పార్లమెంట్ కానీ కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా మనం ఇవ్వాల్సిన అవసరం మనకంతేనే ఉంది. కాబట్టి ఈ అవకాశం నమస్కారాలు తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ, జై మల్లన్న, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మల్లయ్య యాదవ్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై హో కేసీఆర్, జై హో కేసీఆర్. సారథి, తెలంగాణ తొలి పాలకుడు, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మొదలుకొని నేటి వరకు కూడా నా ప్రాణం తెలంగాణ, నా గానం తెలంగాణ, నా గలం తెలంగాణ, నా బలం తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఒక కళ్యాణ లక్ష్మితోటి ఆయన పేరింటి బిడ్డలకు పెళ్లి చేశాడు. ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఒక భగీరథుల్లాగా వ్యవసాయదారులకు సాగునీటిని అందించాడు, తాగునీటిని అందించాడు. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన కోదాడ నియోజకవర్గంలో మల్లన్న గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి మనందరం ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉంది. నిన్న మొన్న మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా కేసీఆర్ గారి మీద దుష్ప్రచారాలు చాలా చేస్తూ ఉన్నారు. వాటిని మనం ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఒక చిన్న ఉదాహరణ అంటే, తెలుగు ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా, తెలుగు రైతులందరూ కూడా పాడి పంటలతోటి సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోటి కృష్ణా నదిలో నీళ్లు లేనందువలన, కృష్ణా నదిలో మనకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వలన మనం ఇబ్బందులు పడుతున్నాం. వాటిని తర్వాత మాట్లాడుకున్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఆ గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకొని 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, 2 తెలుగు రాష్ట్రాల రైతులు సస్యశ్యామలంగా ఉండాలన్నటువంటి సహృద్భావ వాతావరణంలో మనమే బతకటం కాదు, మన తోటోళ్ళు కూడా బతకాలనేటువంటి గొప్ప దార్శనికుడు. కాబట్టి మంచి ఆలోచన చేసి అది చాటుగా మోటంగా చేసుకున్నటువంటి వ్యవహారం కాదు. కొన్ని లక్షల మంది చేస్తున్నటువంటి కొన్ని లక్షల మంది వీక్షిస్తుండగా ప్రకటన చేశాడు. గోదావరిలో, సముద్రంలో కలిసిపోతున్న నీళ్లను మనం ఒడిచిపట్టుకొని 2 తెలుగు రాష్ట్రాలు మధ్యగుండాలనేటువంటి ఒక దానిని అసెంబ్లీలో ఆ గోదావరి నీళ్ళు అనే దాన్ని కట్ చేసి ఓన్లీ కృష్ణా అని పెట్టేసి, చూసారా జగన్తో కుమ్మక్కయి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని తప్పుడు ప్రచారాలు చేస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించలేకపోయారు. 14 సంవత్సరాలు కలబడి కొట్లాడి రోడ్ల మీద మేము ఎన్నో దెబ్బలు పడి కూడా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని ఈ సంవత్సరం పోగొట్టుకున్నాము.
ప్రజలకు కూడా తెలుసు ఎందుకు పోయింది, ఎట్లా పోయింది అనేది కూడా ఆలోచిస్తున్నాం. చాలా బాధపడుతున్నాం. మేము తెలంగాణ పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నాము. ఇప్పుడు ముందు రోజుల్లో మళ్ళీ మేము ఎట్లా కలబడి తెచ్చుకున్నామో అట్లనే కలబడి కొట్లాడి తెచ్చుకున్నానికి కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. మేము సైతమని మేము ముందుకు వస్తున్నాం. ఎక్కడ కూడా మేము వెనకాడేది లేదు. ఈ 6 పథకాలు ఒప్పు చెప్పారు, అవి ఒక్కడు కూడా అమలు కావు. వాళ్ళు ఏమైనా నోరు జారి దుర్భాషలో మాట్లాడటమే సరిపోతుంది. ఎక్కడ కూడా మేము అమలు రావట్లేదు. వాటర్ కూడా రావట్లేదు. ఇంతకుముందు కూడా ఇంటికి మేము ఇట్లా నల్ల తిప్పగానే నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు వారానికి ఒక్కసారి కూడా నల్ల రావడం కూడా చాలా ఇబ్బంది ఉంది. మహిళలు చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పుట్టినరోజులు కేసీఆర్ బాబు మంచిగా చేసుకోవాలని, మేము ఆయన నీడ జాడల్లో ఉండాలని, మళ్ళసారి కూడా మల్లన్నను మేము గెలిపించుకుంటాం. ఈసారి మేము ఎట్నో దురదృష్టం మా అందులో లేకపోయిండు అన్నగారు. పోయినా కానీ అన్న మా అందులోనే ఉంటాడు. మేము కూడా మా కోదాడ పట్టణంలోనే అన్న ఉండాలి, మేము అన్న జాడల్లో మేము కూడా పనిచేయాలని కూడా తెలియజేస్తూ కేసీఆర్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాను. నీకు ఎప్పుడైనా కలవాలని నా కోరికతో ఉంది. ఇప్పుడు కూడా రావాలని ఉంది. ఒక పాట ఉందిగా, ఒక్కసారైనా ముట్టుకోవాలని ఉంది. నా ప్రాణం పోయే వరకైనా నీ దగ్గరికి వచ్చి నేను పట్టుకొని ముట్టుకోనైనా నీకు శుభాకాంక్షలు తెలియజేసుకుందామని కోరుకుంటున్నాం. కేసీఆర్ ఇప్పటికీ 70 రోజులు దాటింది. ఈ 30 రోజులు మనందరూ మౌనం ఉంటే మంచిది. 100 రోజులు దాటిన తర్వాత మనం ఎవరు రోజు మాట్లాడుతున్నాం అంత గట్టి మాట అంత ప్రయోజనంగా ఇంటూ కూర్చోటం కాదు. మనం 100 రోజులు దాటిన తర్వాత పూర్తిగా మనం కళ్ళు మూర్చి మల్లన్న, కళ్ళు తెచ్చి మల్లన్న పైన కేసీఆర్ మనిషి అదొక భాగం. మన మల్లన్న గారి నాయకత్వంలో నియోజకవర్గంలో మనందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళ లోపాలు మనం ఇదే పని ఎండగట్టు మన పనిగా ఎక్కడ బలాలు ఆడుకుంటున్నాం. ఇదే ప్రతి పార్టీలు ఉంటే ఆ ముందు కూర్చోవడం సరే పనులు పని చేసుకుంటుంది. మల్లన్న ఒక మాట అన్నా ఇంకేదో లోపాలు చెప్తున్నా మనమైతే విజృంభించాల్సిందే. అవసరం వాళ్ళకి గల్లా పట్టాల్సింది. మనం ముందే వెనకాడి పని లేదు. ఎందుకంటే మనం ఇంత మంచి పనులు చేసాం మనం 10 ఏళ్ళ నుంచి. మరి ఈ 70 రోజులు అయింది కాబట్టి ఒక 30 రోజులు మౌనంగా ఉందాం. ఈ 100 రోజులు దాటిన తర్వాత వారు ఏం ఆలోచించారు, వాళ్ళు ఏం చేస్తారో ఏం చేశారు మౌంట టెక్నికల్ చాలా ఓవర్ మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, పేరు మనం చెప్పకూడదు. కానీ మల్లన్న గారు ఆదేశాల ప్రకారం నడుపుకుంటూ మల్లన్న గారికి అన్నదానం ఉంటూ మనందరూ నియోజకవర్గాలు ఇప్పుడు మల్లన్న గారి ముందు గట్టి నాయకులు అంత ముందు వీళ్ళు మాకు అనవసరం అనిపిస్తుంది. ముందు మల్లన్న గారు నాయకత్వం పనిచేస్తూ మల్లన్న గారు జై, మల్లన్న గారికి జై జై. నిన్నమన్నటి వరకు ఇంట్లో పడుకొని కనీసం ప్రజల గురించి పట్టించుకునే నాయకులు ఈరోజు రకరకమైన వ్యంగ్య ప్రసంగాలు చేసిన వాటన్నింటినీ లెక్క చేయకుండా ఖాతా చేయకుండా వచ్చి సభకు రావడంతో కేసీఆర్ గారిని ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటిసారిగా నల్గొండ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో మరి అఖండమైన స్వాగతం పలకడంతో పాటు ఆ భారీ బహిరంగ సభలు ప్రజలందరూ కూడా విజయవంతం. దాంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్నికైనా ఈరోజు కేసీఆర్ గారికి ఉన్న అభిమానం, ప్రజలలో ఉన్న ఆదరాభిమానాన్ని తప్పకుండా ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళతో చూసే అవకాశం వచ్చిన నేపథ్యంలో సరిదిద్దుకునే ప్రయత్నాలు ఇప్పుడు మొదలుపెట్టింది. కాబట్టి అటువంటి కేసీఆర్ గారు చిరంజీవిగా 100 సంవత్సరాల ఆయుష్ కాదు, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చడానికి ఆయన ఒక దైవ సమానుడుగా, దైవపుత్రుడుగా ఈ భూమి ఉన్నంత వరకు ఆయన ఆయురారోగ్యాలతోని ఈ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ వాదిగా సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఈ తెలంగాణ బాగు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ఆయన పోరాటం చేయడానికి సంపూర్ణమైన ఆరోగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి వారి జన్మదిన వేడుకల సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో హాజరైన వాళ్ళందరం కూడా రేపు రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారి పట్ల అభిమానంతో, ఈ తెలంగాణ ప్రజల పట్ల అభిమానంతో వారు తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో భాగస్వామ్యం లేదని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం 2.5 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పదవులు లేని, అధికారం లేని చాలామంది చోటమోట నాయకులు పెత్తనాల కోసం రకరకాలుగా వ్యంగ్య ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అయితే చేతనైతే లేదు కానీ పనికిరాని వ్యర్థ ప్రసంగాలు చేసి చిల్లరగా మాట్లాడుతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఈ గులాబీ జెండగా అండగా ఉంటుందని చెప్పేసి గత దాదాపుగా 3 దశాబ్దాలుగా ఏ రకంగా అయితే రుజువు చేసుకుంటూ వచ్చినామో అదే రకంగా రేపటి భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, అభివృద్ధి కోసం
మనమందరం కూడా గులాబీ జెండా నీడలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. దేశానికి స్వాతంత్రం కోసం అహర్నిశలు మహాత్మా గాంధీ పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొస్తే స్వాతంత్ర ఫలాల తర్వాత బోర్జ్వా విధానాలతోని పెత్తందారి వ్యవస్థతోని అనేక రకమైన కుట్రలు కుతంత్రాలతోని ఎక్కడికక్కడ స్వాతంత్రం విఫలమవుతున్న పరిస్థితులలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని గుర్తించి అన్ని వనరుల నుండి కూడా సారవంతమైన భూముల నుండి అన్ని రకాలుగా చావగలిగిన రైతు నుండి ఇక్కడ ప్రాజెక్టు కట్టుకోవటానికి అవకాశం ఉండి ప్రభుత్వంలో ఉన్న నాయకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ అన్యాయం అవుతున్న పరిస్థితులలో నేపథ్యంలో చూసి చలించిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ దానికి పునాది వేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు అధికారం ఒప్పచెప్తే దాదాపుగా 10 సంవత్సరాల కాలం 9.5 సంవత్సరాల కాలం ఈ తెలంగాణని సస్యశ్యామలం చేసి 50 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో వేరువేరు ప్రభుత్వాలు చేయలేని అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ తెలంగాణకి ప్రత్యక్షంగా చూపించిన ఘనత మహనీయుడు బాపు కేసీఆర్ గారు. మరి దురదృష్టవశాత్తు ప్రజలు మార్పుని కోరుకొని అభివృద్ధి అది కొనసాగుతుందనే ఒక ఆలోచనతోని ఆయన కేసీఆర్ గెలుస్తాడు, ఇక్కడ ఓటు అయిపోతే ఏమవుతుంది అనే ఒక అపోహతోని యూట్యూబ్లో ప్రచార ఆర్భాటాలతోని ప్రజలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ నమ్మి మోసపోయిన పరిస్థితిని ఈ 2.5-3 నెలల కాల వ్యవధిలోనే మనం చూస్తాం. కాబట్టి మళ్ళీ ఈ కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణలో ప్రజల బాగోగుల గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఈరోజు ఎండాకాలం ఇంకా రాకముందే మంచినీటికి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి గ్రామాలలో, మున్సిపాలిటీలలో. రైతులకు ఈరోజు కరెంటు కష్టాలు మొదలై రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మన దగ్గరే ఉండి ఉమ్మడి జిల్లాలో ఈ జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకి నీళ్లు తీసుకోబోతున్న పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, ఆకాంక్ష కోసం తెలంగాణ ఒక ఉద్యమ పార్టీగా ఆదినాయకుడుగా కేసీఆర్ గారు మీ పక్షాన నేనున్నా అని చెప్పడానికి మన 13వ తారీఖున నల్గొండలో భారీ బహిరంగ సభ చేసి కృష్ణా జలాలలో మనం జరుగుతున్న వాటా నష్టం, కేంద్ర జోక్యాన్ని ప్రశ్నిస్తూ సమావేశం బహిరంగ సభ